అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానాం అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహం సురేశం. 3వ జ్యోతిర్లింగం మధ్యప్రదేశ్లో ఉజ్జయిన్లో ఉంది. సప్త మోక్షపురులలో ఒకటైన ఉజ్జయిన్లోని క్షిప్రా నదీ తీరాన దివ్యకాంతులతో బంగారు గోపురంతో వెలుగొందుతున్న మహాశివుడే కాళేశ్వరుడై దర్శనమిస్తున్నాడు. పూర్వం అవంతిపుర నగరంలో వేదప్రియుడనే బ్రాహ్మణుడు తన సంతానమైన దేవప్రియుడు, ప్రియమేధుడు, సుకృతుడు, ధర్మవాహి అనే కుమారులతో నివసిస్తూ నిత్య నైమిత్తిక వైదిక కర్మానుష్ఠానములను ఆచరిస్తూ నిత్యం పార్థివలింగార్చన చేస్తూ జీవిస్తున్నాడు. వారి పుణ్య విశేషాల వల్ల ఆ నగర ప్రజలు సుఖ శాంతులతో అలరారుతున్నారు. అదే కాలంన రత్నమాల పర్వతం మీద దూషణుడనే రాక్షసుడు ధర్మద్వేషి అయి ఎన్నో అకృత్యాలు చేసుండేవాడు. ఒక్క ఉజ్జయిని నగరంలో తప్ప అన్ని లోకాల్లో దూషణుడి వల్ల యజ్ఞయాగాదులు స్తంభించిపోయాయి. చివరగా దూషణుడు తన రాక్షస గణములతో ఉజ్జయిని నగరంలో ప్రవేశించి బ్రాహ్మణుల భక్తుల కార్యక్రమాలను ఆటంకపరుస్తూ ధర్మ సంకటం కలగచేస్తుండగా ఈ విషయం తెలిసిన భగవంతుడి మీద భారం వేసి వేదప్రియుడు తన 4 కుమారులతో అకుంఠిత దీక్షతో పరమేశ్వరుడిపై భారం వేసి పార్థివ లింగార్చన చేస్తుండగా దూషణుడు వీరిని బాధించుటకు వచ్చుతుండగా ప్రక్కనే ఉన్న రంధ్రం నుండి మహాకాలుడై ఉద్భవించి దూషణుడిని రాక్షసాధములను భస్మమునర్చి వేదప్రియుడిని భక్త సమూహాన్ని వరం కోరుకోమనగా అంతట ముక్తకంఠంతో భక్తులందరూ అచ్చటనే జ్యోతిర్లింగ స్వరూపుడుగా వెలసి ఉండమని ప్రార్థించగా మహాకాలుడై అవతరించాడు. ఈ క్షేత్రంలో రాజా విక్రమాదిత్యుడు నిత్యం పూజించిన హరసిద్ధిమాత గద్గ మహాకవి కాళిదాసుకు కాళీ బీజాక్షరాలు రాసిన చోటు, భర్తృహరి తపస్సు చేసిన గృహాలు, సాందీప మహాముని ఆశ్రమం, కృష్ణ బలరామ విద్యాభ్యాస ప్రదేశం, కుజ జన్మస్థలం మంగళనాథ్ మందిరం, సురసేవించే కాలభైరవుడు, వటసావిత్రి వృక్షం చూడదగినవి. తెల్లవారుజామున ప్రత్యక్ష భస్మ హారతి, క్షిప్రానదీ స్నానం, మోక్షపురి కావటం వలన చనిపోయిన పెద్దలకు పిండ ప్రదానం చేయటం తప్పనిసరి. శ్రీ 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 శృంగేరి జగద్గురువులు శ్రీ భారతీ తీర్థస్వామివారు ఈ క్షిప్రానది ఒడ్డున వారి గురువులైన శ్రీ 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 అభినవ తీర్థ మహాభారతీ స్వామివారి చాతుర్మాస్య దీక్షా సందర్భంగా సన్యాస దీక్షకు ఇక్కడే మార్గనిర్దేశం చేసుకున్నారు. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.